అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి లంక గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వాలు జరుగుతున్నాయి. కేదార్ లంక పుష్కర ఘాటు వద్ద సుమారు 20 వరకు ఇటుక బట్టీలు ఏర్పడ్డాయి. అధికారుల సహకారంతో వీరు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ గోతులు తీయడం ద్వారా వరద సమయంలో గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులను అరికట్టాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి లంక గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కేదార్ లంక పుష్కర ఘాటు వద్ద సుమారు 20 వరకు ఇటుక బట్టీలు ఏర్పడ్డాయి. అధికారుల సహకారంతో వీరు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ గోతులు తీయడం ద్వారా వరద సమయంలో గ్రామాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి లంక గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కేదార్ లంక పుష్కర ఘాటు వద్ద సుమారు 20 వరకు ఇటుక బట్టీలు ఏర్పడ్డాయి. అధికారుల సహకారంతో వీరు మట్టి తవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ గోతులు తీయడం ద్వారా వరద సమయంలో గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమాలను అరికట్టాలి అని లంక గ్రామ ప్రజలు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గోదావరి లంక గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కేదార్ లంక పుష్కర్ ఘాటు వద్ద సుమారు 20 వరకు ఇటుక బట్టీలు ఏర్పడ్డాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. మండపేట, కొత్తపేట, అలా పి గన్నవరం, గోదావరి అనుకున్న ఏరియాలో మొత్తం మట్టిని తవ్వేస్తున్నారు. కేదార్ లంక అనే గ్రామంలో మట్టిని అదేవిధంగా నైటు రాత్రి పగలని తేడా లేకుండా మట్టిని తవ్వేస్తున్నారు. స్థానికుల అధికారులు ఫిర్యాదు చేసినా కానీ కనీసం పట్టించుకోవట్లేదు. రెవెన్యూకి, మైనింగ్ అధికారులు కూడా ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు అని వాపోతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు ఫిర్యాదు పెట్టించుకున్నా ఏ అధికారి కూడా కనీసం పట్టించుకోవట్లేదు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ ఏరియాలో నదీ ప్రవాహ ప్రాంతం కావడంతో లోతుగా కూడా తవ్వుతున్నారని ఆవేదన చెందుతున్నారు. వరద వచ్చి ముప్పు గురవుతారని కూడా అలా ఆవేదన చెందుతున్నారు. కనీసం పట్టించుకోవాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. రూపా రైట్ బాబీ, థ్యాంక్ యూ.